పంచదార్ల అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ హెచ్చరిక. అనకాపల్లి జిల్లా ఎలిమెంట్స్ని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్కు నిరసనగా గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కరణం ధర్మశ్రీ, వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో కొండలను విచక్షణ రహితంగా తవ్వి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. మైనింగ్ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కడప నుంచి ప్రజాసేవ కోసం వచ్చారని భావించిన సీఎం రమేష్ తమ కంపెనీల పేర్లపై పర్మిట్లు తీసుకొని కొండలను తవ్విస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో మైనింగ్ కు అనుమతులు ఇవ్వటం బాధాకరమని విమర్శించారు. పంచదార్లలో జరుగుతున్న పరిణామాలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 21న చెలో పంచదార్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పంచదార్లకు 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న మైనింగ్ లీజులను సోమవారం లోపు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పంచదార్ల అక్రమ మైనింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మైనింగ్ కి వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షల మద్దతు కోసం ఇక్కడికి వచ్చాం. మేమందరం నాయకులందరం ఇక్కడికి వచ్చి చూస్తే మాకే మతిపోయే పరిస్థితి. ఎందుకంటే పవిత్రమైన పంచదారుల కొండ, పంచదారలు అంటే పంచదార కాదు, పంచదారలు పైనుంచి వచ్చి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని టచ్ చేసుకుని వచ్చి ఆ దారల్లో, ఆ పవిత్ర జలాల్లో ఇక్కడ పవిత్ర స్నానాలు చేయడం ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ఆచారం. అక్కడ ఇంచుమించుగా 1200 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించారని చెప్తున్నారు. ఆలయాన్ని ధర్మరాజు గారు ప్రతిష్ఠించారని చెప్తున్నారు, మహాభారతంలో ఉంది. అలాంటిది మొత్తం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కొండలు రాత్రి మాయం చేసేస్తుంది. స్వయంగా స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు సొంత కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, దాని మీద లీజులు తీసుకున్నారు. ఇచ్చిన దానికన్నా అధ్వానంగా తవ్వేశారు 2 నెలల్లో. ఇంకొక కంపెనీ పేరుని చేస్తున్నారు, అది స్థానిక ఎమ్మెల్యే గారు సంబంధించిన కంపెనీ అని చెప్తున్నారు, లక్ష్మీ నరసింహ మినరల్స్ అంట. మేము అడుగుతున్నాం, మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరందరూ కలిపి కొండలు పంచుకుని తినేస్తారా? అనకొండలాగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? డబుల్ ఇంజిన్ స్థాయిలో దోపిడీయా? ఈ పవిత్రత, పంచదారుల కొండల పవిత్రతని కాపాడడానికి కోసం ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. చెలో పంచదారులు అనే కార్యక్రమాన్ని రేపు 21వ తేదీన చేయబోతున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఇక్కడికి వస్తాం. శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అక్రమ మైనింగ్ని చూస్తాం. ఈ 48 గంటల లోపు మీరు ఇచ్చిన ఈ మైనింగ్ లీజులు రద్దు చేయాలి. నెంబర్ 1, డిమాండ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ 30 కిలోమీటర్ల పరిధి పంచదారుల కొండల పరిధి ఏదైతే ఉందో దీన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. నెంబర్ 3, ఈ కాలనీలకి నష్టం జరిగేటట్టుగా మీరు చేసిన తవ్వకాలకి ఆ ఇళ్ళు నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవాలి. ఈ 3 డిమాండ్లతో వస్తున్నాం. ఇదే కాకుండా మీరు విచ్చలవిడిగా మైనింగ్ ఆపరేషన్స్ చేస్తారంటే ఈ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో ఒప్పుకునే ప్రసక్తి లేదనేది ఒక పెద్ద మెసేజ్. ఎందుకంటే పంచదారులు అనేది ఒక పవిత్రమైన ప్రాంతం ఇది. ఇంకా దాన్ని కూడా మీరు తవ్వి పట్టుకుపోతే ఇంకేం మిగులుస్తారు? ఎంపీ గారికి బాధ్యత లేదా? ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? కనీసం మీరు చేసిన పనికి మీకు సిగ్గు అనిపించట్లేదా? అంటే మీకు వ్యాపారం కావాలి తప్పించి ప్రజలు అక్కర్లే, మీకు డబ్బులు కావాలి తప్పించి వాళ్ళ బాధలు కానీ, సంపద కానీ, లేకపోతే వారసత్వం ఎలా వచ్చింది, వారసత్వ సంపద కానీ ఏం అక్కర్లే. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దీన్ని అడ్డుకుంటామని చెప్పి చెప్తాం.